ప్లస్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం టాక్స్ మాత్రమే. ఈ సినిమా మాత్రం అటర్ ప్రాప్ మూవీ, ఏం బాగోలేదు సినిమాకి. ఎందుకంటే మనం చూసాం, ఇడిముడి మూవీ చూసాము, రెనెన్ మూవీ చూసాం, విశ్వనాథ్ తను చూసాం. ఎలా బ్లాక్ బస్ట్ 2020 తెలుగు ఇండస్ట్రీ పట్టే తెలుసు కదా. నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ పడుతుంది అనుకున్నాను నేను. నిజంగా మరో ఇట్టు పడుతుంది ఎస్ఆర్ కి, మరొక కేజీఎఫ్ తర్వాత మరో బ్లాక్ బస్ట్ పడుతుంది అనుకున్నాను. నేను ఒక అభిమానిగా మాట్లాడుతున్న సినిమా అయితే ఏమీ లేదు భయ్య. నాకైతే తలనొప్పి తీసుకొచ్చింది భయ్య ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా దిల్ రాజు గారు, మీరు మంచి మంచి సినిమాలు చేస్తారు, ఏంటి ఈ సినిమాలు ఎలాంటి సినిమాలు తీర్చి చూపిస్తున్నారు మన తెలుగు లేదు. రొమాన్సా సగం సగం. మీరు ఏదో అడల్టరేటెడ్ సినిమా తీసి ఫుల్ యాక్షన్, హై ఆక్టేన్, ఫుల్ అడల్ట్ రొమాన్స్ అనుకుని సినిమా తీసేమో చూపిద్దాం అనుకున్నారేమో కానీ ఏం లేదు అక్కడ సినిమా. ఐదు హీరోయిన్లు పెట్టి తీసి ఏం లేదంటే నువ్వు 5 హీరోయిన్లతో ఏం చూపించారన్న? ఏం చూపించలేదు. అదే కదా మా బాధ కూడా. కొన్ని ఏమైనా చూద్దాం అనుకుంటే మేము ఇంట్లో VPN ఆన్ చేసుకుంటే మాకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది కదా జనాలకి. అది కూడా అది మా బాధ. బేసిక్ ట్రైలర్ లో గన్స్ ఎలివేషన్స్ గట్టిగిచ్చారుగా మరి. అదే అంటున్నా, ట్రైలర్ లో ఏదే అన్న 5 నిమిషాలు ట్రైలర్ ఉంటుందా అన్న? ఏడన్నా సినిమాలో బేసిక్ గా ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కలిపి ట్రైలర్ లో పడేశారు. జనాలకు కొంచెం ఊపి తెప్పిద్దాం అని చెప్పి. ఇక్కడేమో వస్తాడు, వేస్తాడు, చంపుతాడు, రిపీట్. ఇంతకు మించి ఇంకేం లేదు సినిమాలో. ఒక స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, BGM సక్క పడలేదు. ఆయన ఏం BGM కొట్టినా కూడా నాకు KGF మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమైంది 5కి రేటింగ్ ఇస్తే నేను 0.5 ఇస్తాను. ఆ 0.5 కూడా వాళ్ళు 4 ఏళ్ళు షూటింగ్ చేశారు కాబట్టి, ఎంతో మందికి తిండి పెట్టారు కాబట్టి అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పను. ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే అన్న, అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాలు మీరు హై బడ్జెట్ మూవీస్ అని చెప్తున్నారు, మంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, మంచి రొమాంటిక్ మూవీ అన్నప్పుడు నేను కొంచెం ఒక స్టోరీతో పాటు యాక్షన్ అలా ముందుకెళ్తే, ఇప్పుడు మన ఓజీ చూడండి, యాక్షన్ ఓరియంటెడ్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీతో పాటు అలా ముందుకెళ్తుంది. ఇలా ఉండాలి. పోనీ KGF చూసుకోండి, యాక్షన్ తో పాటు స్టోరీ అలా ముందుకెళ్తారు. 2 పాటలు చూడగలిగాం, జనాలు భరించగలిగారు, దాన్ని భరించగలగలేదు, ఎంజాయ్ చేశారు. దీన్ని భరించలేం కూడా. ఫైనల్ గా యష్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? యష్ ఫ్యాన్స్ కా నేను ఒకటే చెప్తా, జర మీ అన్నకి చెప్పుర్రి ఆ KGF దాంట్లోకి వెళ్ళి బయటికి రమ్మని చెప్పి. ఆయన అదే అనుకుని ఆయన అదే చేస్తుండు, అవే ఎక్స్ప్రెషన్లు, అవే యాక్టింగ్. ఆయన KGF తప్ప ఇంకేం సినిమా చేయడేమో నాకు తెలిసి ఫ్యూచర్ లో. యష్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది, కానీ ఆయన గన్ను కాల్చడం ఒకటి ఉంటుంది. అసలు ఆ గన్ల బుల్లెట్ల గురించి దాని గురించి నిజంగా సీన్స్ ఏమైనా కట్టడం కాదన్నా, అన్ని చూపించారు కానీ కొద్దిగా తక్కువ చూపించారు అంతే. గానీ అసలు నిజంగా సినిమా యూత్ మాత్రం రాలేదు. 23 సినిమాకి వచ్చి హ్యాపీగా చూడండి. 23 సినిమా హిట్ కొట్టింది. ఒక మొక్కలో 2 సినిమాలు ఏది చూడొచ్చు అంటారు? 23 సినిమా అయితే చూడొచ్చు అన్న. మంచిగా టాప్ 6 సినిమాకు రాకపోవడం నెక్స్ట్ అయితే మించి కాల్చడము, అసలు చంపడము, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంట్ ఇలాంటి సినిమా అంటే కర్ణాటక లేడీ డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉందో అలా ఉంది. వేరే లెవెల్ ఉంది. ఇంట్లో రొమాన్స్ పీక్స్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కొట్టు కూడా పోతేనే సినిమాలో ఏంటి పడేస్తుంది చెప్పాలన్నా. ఎక్కడు ఏమెక్కారు పోతుందంటే పోతుంది అంతే. అంటే యష్ కెరియర్ లో డిజాస్టర్ అనుకోవచ్చు. చాలా ఓపెన్ టికెట్ రేట్లు పెంచారు కన్సర్ అన్నారు. వరకే నా టికెట్ రేట్ తీసుకుంది. ఏదో ఆ డైరెక్టర్ తనకున్న ఫ్యాంటసీలన్నీ పెట్టేస్తున్నారు. కొన్ని ఉంటాయి కదా వాళ్ళ కొన్ని, అలా ఈ సినిమా ప్రకారంగా ఒక్కొక్క హీరోతో ఒక్కొక్కలా చూస్తున్నారు. అది అనుకోండి అదే నా సినిమా అంతా. దిల్రాజు గారు ఏం చూసి సినిమా కొన్న 120 కోట్లు పెట్టి నాకు అర్థం అవ్వలేదు. KGF లాగా ఉంటుంది, KGF లాగా లేదన్న సినిమా. KGF కన్నా దాంట్లో బాగుంది కూడా సినిమా లేదు.